వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్తల సమీక్ష. ట్రంప్ బొమ్మతో $250 నోట్ల ప్రస్తావన. అమెరికా నేత జో విల్సన్ డొనాల్డ్ ట్రంప్ బొమ్మతో $250 నోటును ముద్రించాలని ప్రతిపాదించాడు. బైడెన్ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు కెనడా అదనపు మిలిటరీ సహాయం పంపినట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఏరోస్పేస్ ల్యాబ్ ఉద్యోగాలు, జీతం ₹2 లక్షల వరకు. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ 30 సైంటిస్టులు గ్రేడ్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుకుంది. ఈ ఉద్యోగాలు CSIR ఆధ్వర్యంలో ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కెనడా ప్రభుత్వం ఎలాన్ మస్క్ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేజ్రీవాల్కు రాజ్యసభ అవకాశం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా లుధియానా వెస్ట్ ఉప ఎన్నికకు పోటీ చేయడంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అవనుంది. కేజ్రీవాల్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్ర ప్రాజెక్టులకు సహాయం, విభజన సమస్యలు, మూసీ నది ప్రక్షాళనపై మోదీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర సహాయాన్ని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. ఉపాధి కూలీలకు అందిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 66,240 మంది కూలీల ఖాతాల్లో ₹39.74 కోట్లు జమ చేసింది. బహిరంగంగా మద్యం సేవించిన 47 మందికి ప్రత్యేక శిక్ష. నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు మద్యం అనర్థాలపై అవగాహన కల్పించేలా 47 మందికి శిక్ష విధించింది. వీరు ప్లకార్డులతో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని న్యాయమూర్తి అబ్దుర్ రెహమాన్ ఉత్తర్వులిచ్చారు. యూరోప్లో టెస్లా విక్రయాలు తగ్గడంతో కంపెనీ షేర్లు పడిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ సంపద ఒక్క రోజులో ₹1.9 లక్షల కోట్ల తగ్గింది. హైదరాబాద్లో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభం. ఫిబ్రవరి 28న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోల్నాకా ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. ₹445 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ద్వారా ఉప్పల్ MGBS మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.